ప్రాయశ్చిత్త దీక్ష అనేటటువంటిది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రాయశ్చిత్త దీక్ష దేని గురించి? తనకి సంబంధించి అంటే తను తప్పు చేయలే, అది తను డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆ టైంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇంతకాలం పాటు దాన్ని చూడలేకపోయామే, తెలుసుకోలేకపోయామే శ్రీనివాస అన్నటువంటి ఉద్దేశంతో ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడు. పంతం నానాజీ తనే తప్పు చేశారు, తనే ఓ రకంగా నెగిటివ్ పని చేశారు. అట్లాంటి నానాజీ ఇప్పుడు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేయడం ఏంటి? ప్రాయశ్చిత్తం ఇప్పుడు ఎవరైతే ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చుని మొన్న ఏదో క్షమాపణ చెప్పేశారు, ఆ చెప్పే దాంట్లో గౌరవనీయంగా ఉందా లేదా అన్నటువంటిది ఇక్కడ పాయింట్. ఇక్కడ చూడాల్సిందల్లా వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఎందుకంటే తను వాడిన భాష కానీ, వ్యవహరించిన దౌర్జన్యం కానీ, చెయ్యి చేసుకునేటటువంటి వైనం కానీ ఇది ప్రాయశ్చిత్తం కాదు కావాల్సింది. యాక్చువల్గా అయితే చట్ట ప్రకారం నేరం, అది ప్రభుత్వ ఉద్యోగి మీద దాడి నేరం, ప్రభుత్వ ఉద్యోగి మీద ప్రవర్తన నేరం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైద్య విభాగం మీదన దాడికి వెళ్ళటం అన్నటువంటిది తప్పు. రెండవది, అది వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే ఆ టైంలో జరిగింది అనుకుంటే ఒక ఎత్తు, కానీ అక్కడ జరగలేదు. మనం కొంతమంది పిల్లల్ని మా వాళ్ళు వచ్చి మీ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్లో ఆడుకుంటారు పో అంటే ఎట్ట కుదురుతుంది? మెడికల్ కాలేజీలో ఒక ప్రైవసీ ఉండాలి. ఆ విద్యార్థుల్లో బయట వాళ్ళు వచ్చి చేస్తే రేపు పొద్దున్న దానికి ఎవరు బాధ్యత? అందులో ఉన్నటువంటి వాళ్ళని ఆడపిల్లల్ని టీచ్ చేసినా లేకపోతే అబ్బాయిలతో మిస్బిహేవ్ చేసినా వాళ్ళ కాలేజీ గ్రౌండ్ వాళ్ళకే ఉండాలి. దాంట్లో ఆడుకోవాలంటే వాళ్ళు చూసుకోవాలి. కానీ వాళ్ళు ఎవరో తప్పుడు మాట చెప్పగానే దానికి రెచ్చిపోయేది నిన్ను తిట్టారన్నా అని చెప్పగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఏం చూశారని చెప్పి వాళ్ళని కొట్టేయడానికి వెళ్ళిపోతారు. కాబట్టి అక్కడ తప్పు ఆయింది. ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి ప్రాయశ్చిత్త దీక్ష అనేటటువంటిది కంటే కూడా వాళ్ళని కన్విన్స్ చేసి ఇంకోసారి పునరావృతం కాదు అని చెప్పేసి పబ్లిక్లో కూడా ఒక నమ్మకాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది.